బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. శంకర్ దాదా ఎంబీబీఎస్లు సిటీలో నకిలీ సర్టిఫికేట్లతో డాక్టర్లుగా చలామణి అవుతా ఉన్నారట. సో నిన్న 12 మందిని వీళ్ళు పట్టుకున్నారు పోలీసులు. నకిలీ డాక్టర్లు అంతా వీళ్ళంతా సిటీలో చలామణి అవుతూ వైద్యం చేస్తూ ఉన్నారట. ఎంబీబీఎస్ హోదాలు, మళ్ళీ ఆర్ఎంపీ కూడా కాదు. వీళ్ళు కాంపౌండర్లు ఉన్నారట, నర్సులు ఉన్నారట, ల్యాబ్ టెక్నీషియన్, ఇంటరు డిగ్రీ చదివిన వరకు కొందరు ఉన్నారట. కూతురి ఎంబీబీఎస్ సర్టిఫికేట్తో ఒకరు అంట క్లినిక్ నిర్వహిస్తూ కాలం చెల్లిన మందులు ఇంజక్షన్లతో వైద్యం అంట. జూబ్లీహిల్స్ సికింద్రాబాద్ జోన్ల పరిధిలో 12 మంది అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్సు సిబ్బంది అంట. ఈ విధంగా నడుస్తూ ఉన్నది. అంటే ఇట్లా ఎక్కడికక్కడ వ్యవస్థలో చాలామంది నకిలీ సృష్టిస్తూ నకిలీ క్లినిక్లు కావచ్చు. అంతకుముందు మనం చూసినాము ఒక క్లినిక్ పేరు మీద కూడా వేల కోట్ల దందా కొనసాగితే దాని మీద ప్రభుత్వం సీజ్ చేసిందనమాట. నిందితుల వద్ద నుంచి ఎంబీబీఎస్ నకిలీ పట్టాలతో పాటు స్టెథోస్కోపులు, బీపీ మెషిన్లు, ఇంజక్షన్లు, మాత్రలు, సైలెంట్ బాటిలట, ప్రిస్క్రిప్షన్ ప్యాడ్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారంట. వాటితో పాటు నకిలీ డాక్టర్లను ఠాణాల్లో అప్పగించారట. ఇలాంటి వ్యక్తుల వరకైనా క్లినిక్లు నడుపుతున్నట్టు తెలిస్తే డయల్కు 100కు ఫోన్ చేయాలట. సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని డీసీపీ కోరుతా ఉన్నారు. ప్రజల ప్రాణాలతో ఆటలాడే నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఉన్నారట. సో ఇట్లా దందా కొనసాగుతూ ఉన్నది. ఇక వీళ్ళు డాక్టర్లు సీజ్ చేసిన డాక్టర్లు. ఇక ఇదిలా ఉంటే ఇంకొకటి క్వాలిఫికేషన్ ఒకటైతే జాబ్ ఒకటి చేస్తూ ఉన్నారట. ఇగో చదివింది ఒకటైతే ఉద్యోగం ఒకటి అంట. 12 మందిలో ఒకరికే చదువుకు తగ్గ నౌకరీ అంటారు. డిగ్రీ యువతలో 13% పెరిగిన నిరుద్యోగం అంట. నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. ఇగో చదివింది ఒకటి, చేసే జాబ్ ఒకటి అనమాట. అంటే క్వాలిఫికేషన్కు జాబ్కు సంబంధం లేదన్నమాట. చదువుకు పొందలేని ఉద్యోగాల్లో 90% గ్రాడ్యుయేట్లు. 2021లో 8.7 కోట్ల మంది యువత ఖాళీ ఉన్నారట. స్కూళ్ళ నుంచే వొకేషన్ విద్య అందించాలట నీతి ఆయోగ్. అంటే దీన్ని గుర్తించిన తర్వాత వొకేషనల్ విద్య అందించాలని చెప్పేసి నీతి ఆయోగ్ చెప్తా వస్తూ ఉన్నది. ప్రపంచంలోనే అత్యధిక యువత మన దేశంలో ఉన్నది. ఈ యువతే మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఇంధనంగా పనిచేస్తుంది. ఈ యువత మన అసెట్ అని ఊదరగొడతారు. కానీ ఈ యువతను సరైన మార్గంలో ఉపయోగించి ఆర్థిక వ్యవస్థ వృద్ధికి వినియోగించడంలో ప్రభుత్వాలు ఇంకా సక్సెస్ కాలేదని కేంద్ర ప్రభుత్వానికి చెందిన నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేసిందట. 2014 నుంచి 7.67 కోట్ల మంది యువతకు ప్రభుత్వ నైపుణ్య శిక్షణలు ఇచ్చిందట. నీతి ఆయోగ్ విడుదల చేసిన 2047 వికసిత భారత్ కోసం నైపుణ్యాల పునఃసమీక్ష నివేదిక మన దేశంలోని భారీ నిరుద్యోగాన్ని వెల్లడించారట. చదువుకున్నోళ్ళలో భారీగా అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నదట. చదువుకున్న వాళ్ళ దాంట్లో ఉన్నది, చదువుకున్న దాంట్లో కూడా ఉన్నదట. అదిగాక చదువుకున్న వాళ్ళలోనూ ఒక ధోరణి విస్తృతంగా ఉన్నదట. చాలామంది చేసిన డిగ్రీకి పొంతం లేని ఉద్యోగాలు చేస్తూ ఉన్నారట. ప్రతి 12 మందిలో గ్రాడ్యుయేట్లు 8.5%లో ఒకరు, అంటే 12 మందిలో ఒకరు చదివిన డిగ్రీకి సంబంధం ఉద్యోగం చేస్తూ ఉన్నారట. 91.75% మంది పొంతం లేని ఉద్యోగాల్లో ఉన్నారట. డిగ్రీ చేసిన వాళ్ళలో నిరుద్యోగం 13% పెరిగిందట. అందులో మహిళా పట్టభద్రుల్లో ఈ నిరుద్యోగ రేటు 20% ఉన్నదట. మొత్తం నిరుద్యోగంతో పోల్చితే పట్టభద్రుల నిరుద్యోగము 3.2%. ప్రాక్టికల్ లెర్నింగ్, ఇండస్ట్రీ సంబంధిత శిక్షణలు లేక ఫార్మల్ ఎడ్యుకేటెడ్ విద్యార్థులు కూడా ఉద్యోగాలు సాధించలేకపోతున్నారట. ఈ రిపోర్ట్ తెలిపింది 2021లో 8.7 కోట్ల మంది యువత ఖాళీగా ఉన్నారని వివరించింది. 15 నుంచి 29 ఏళ్ల మధ్యనున్న ఈ యువత విద్యా ఉద్యోగ శిక్షణలో లేరని వెల్లడించిందట. సో వీళ్ళంతా 8.7 కోట్ల మంది యువత ఖాళీగా ఉన్నారట. దాంతోపాటు ఏదైతే శిక్షణ కావచ్చు, స్టడీ కావచ్చు, స్కిల్స్ కావచ్చు పెంచుకోవడానికి సుముఖంగా చూపిస్తలేరంట. అంటే ఇంట్రెస్ట్ చూపిస్తలేరంట. కేవలం 3% మంది మహిళలు మాత్రమే సంఘటిత రంగాల్లో ఉద్యోగాలు చేస్తుంటే 71% మంది అసంఘటిత రంగాల్లో, అంటే నీటి విద్యా ఉద్యోగం శిక్షణ లేని కేటగిరీలో ఉన్నారని నివేదిక వివరించిందట. శిక్షణ కాదు, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఈ సమస్యకు పలు పరిష్కార మార్గాలు చూపిన నీతి ఆయోగ్ కేవలం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల మీదనే కాదు, ఎంతమంది ఈ శిక్షణ ద్వారా ఉద్యోగాలు పొందుతున్నారనే దానిపై ఫోకస్ చేయాలని సూచించింది. ప్లేస్మెంట్లు, వేతన వృద్ధి, సెక్యూర్డ్ జాబు, స్కిల్స్, వోచర్ ప్లేస్మెంట్లోనూ లింక్ లోన్లు వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అంది. ఇన్ని రకాల అప్రెంటిస్షిప్లు రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు చేపట్టినా కూడా ఇంటిగ్రేటెడ్ చేయాలని, శిక్షణ పొందే వారికి ఉద్యోగాలు అందించే యాజమాన్యాలు ఒక్కచోటికి తెచ్చే
వేదికలుగా ఇవి పనిచేయాలని తెలిపింది. ఎంఎస్ఎంఈలను ఈ సిస్టంలోకి తేవాలని వివరించింది. డిగ్రీలకు అప్రెంటిస్షిప్ వర్క్ లింక్ చేయాలని పేర్కొంది. ప్రస్తుతము 12 సెకండరీ స్కూళ్లలో ఒకటి మాత్రమే వొకేషనల్ సబ్జెక్టులు అందుతున్నాయని 50% పెంచాలని తెలిపింది. 6 నుంచి 12 తరగతుల్లోనే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు, ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్, కమ్యూనికేషన్, డిజిటల్ స్కిల్స్ పైన, ఫైనాన్షియల్ లిటరసీ, టీం వర్క్ వంటి వాటిపై శిక్షణ ఉండాలని వివరించింది. ఇట్లా దాదాపు కోట్ల మంది యువత ఖాళీగా ఉన్నారంట. 7-8 కోట్ల మంది ఖాళీగా ఉన్నారంట. మరి వీళ్ళందరికీ శిక్షణ ఇవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం కోర్సు నేర్చుకున్నారు, వాళ్ళకు ఉన్న సదుపాయాలు ఏంటిది, వాళ్ళు ఏం ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకు తగ్గట జాబ్ రావస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వాలే శిక్షణ కల్పించినప్పుడు వాళ్ళకు స్కిల్స్ కానీ, జాబ్ కానీ, ఆపర్చునిటీ కానీ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కానీ, ముఖ్యంగా లోన్లు కానీ, స్టడీ లోన్స్ కానీ, అదేవిధంగా ఎంటర్‌ప్రెన్యూర్ లోన్స్ కానీ, ఎంఎస్ఎంఈ సంబంధించి స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీ అవుతుందో ఎంఎస్ఎంఈ లోన్లు ఉన్నాయి కదా, అవి విస్తృతంగా దేశవ్యాప్తంగా పెంచాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. ఎందుకంటే సెల్ఫ్ ఎంప్లాయ్ కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు బిజినెస్కి వెళ్ళిపోతారు, జాబ్ చేసుకున్న వాళ్ళు జాబ్కి వెళ్ళిపోతారు, ఇంకొకరు సెల్ఫ్ ఎంప్లాయిడ్గా చేసుకున్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు చిన్న వ్యాపారం చేసుకుంటారు. ఈ విధంగా విడగొట్టి వాళ్ళకు ప్రయోజనం కల్పించినప్పుడే వాళ్ళకు లబ్ధి చేకూరుతుంది అనమాట. లేకపోతే అంతవరకు ప్రభుత్వాలు పట్టించుకున్నంత వరకు, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వనంత వరకు ఇట్లనే నిరుద్యోగం పెరుగుకుంటూ పోతుంది అనమాట. అంటే ఉద్యోగాలు యువత ఎక్కువ ఉంటారు, ఇటు ఉద్యోగాలు తక్కువ ఉంటాయి. సో ఆ విధంగా కంపెనీలు, ఉద్యోగాలు, బిజినెస్లు పెరిగినప్పుడే వీళ్ళకు సమానమైన జాబ్లు నడిపిస్తాయి. కాబట్టి కొంతమంది తక్కుంటూ వస్తూ ఉంటారు అనమాట. అంటే కంపెనీలు, బిజినెస్లు పెరిగే కొద్దీ వీళ్ళు దానిలో చిన్న జాబ్ నుంచి వాళ్ళకున్న అర్హతను బట్టి, డిగ్రీ, పీజీ అర్హతను బట్టి, అదేవిధంగా బీటెక్ అనుభవం బట్టి వాళ్ళు జాయిన్ కావడం జరుగుతుంది. సో ఇది ఇవాల్టి వార్తలు. మళ్ళీ రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేఎస్పీ మీడియా.